హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మనీషా. ఈరోజు స్పెషల్ అండి, సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే టమాటో రసం. నాకైతే చాలా ఫేవరెట్. మీలో ఎంతమందికి ఇష్టం అండి? కామెంట్ చేయండి. సో ముందుగా టమాటాలు ఒక 5 తీసుకున్నాను, అండ్ ఎండుమిరపకాయలు, అండ్ ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ముందుగా టమాటాలు కట్ చేసుకొని దానిలో కల్లుప్పు, 1/2 స్పూన్ పసుపు వేసుకొని చక్కగా స్మాష్ చేసుకోవాలండి చేతులతోనే. ఇలాగా సగం వరకు స్మాష్ చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, అది కూడా వేసుకోవాలి. చక్కగా ఇదంతా మిక్స్ అయ్యేటట్టు స్మాష్ చేసుకోండి. కొంతమంది మిక్సీ పడితే బాగుంటుంది కదా అని అనుకుంటూ ఉంటారు. సో ఈ టేస్ట్ అయితే అదిరిపోతుందండి మిక్సీ కన్నా కూడా. సో ఇలా ట్రై చేయండి. ఎండుమిరపకాయలు చక్కగా విరుచుకొని వేసుకోవాలి. అండ్ పెప్పర్ కొంచెం, ధనియా పౌడర్ కొంచెం, ఉప్పు కూడా కొంచెం వేసుకోండి. ఉప్పు అయితే చూసి వేసుకోండి, కొంచెం పడుతుంది. సో మధ్య మధ్యలో చూస్తూ వేసుకోవాలి. ఒక 3 లోటాల వరకు అయితే వాటర్ పడుతుందండి. హై ఫ్లేమ్లో పెట్టి మూత కొంచెం పక్కకు పెట్టి ఇలా పెట్టుకోవాలండి. పొంగునైతే బయటికి పోకుండా చూసుకోవాలి ఒక 5 మినిట్స్కి ఇట్లా వచ్చి. ఎందుకంటే పైన ఉంటుంది కదండి మొత్తం టమాటాలు, ఎండుమిరపకాయలు, అవన్నీ కింద పోతే టేస్ట్ పోతుంది. సో చూసుకోండి, ఒక 5 మినిట్స్కి అట్లాగే ఇలా ఉంటుంది. ఒక 10 మినిట్స్కి అయితే చారు అయిపోతుందండి. హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా మరుగుతూ ఉంటుంది. చూసారు కదా? సో ఇలాగా ఒక 10 మినిట్స్లో చారు అయిపోతుంది. సింపుల్ కదండి. తాలింపులు సిద్ధం చేసుకోవాలి. చక్కగా వెల్లుల్లిపాయలు అండ్ తాలింపు గింజలు, జీలకర్ర ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలండి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వెల్లుల్లి, ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ సరిపోతుందండి. కొంచెం బారుగా కట్ చేసుకోవాలి ఇలాగా. ఇవి కూడా కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ చారుని అంతటికి మాత్రం టేస్ట్ని ఇచ్చేది ఇంగు అండి. తాలింపులో ఇంగు వేసుకుంటే ఆ టేస్టే వేరు, అండ్ అరుగుదలకు కూడా మంచిది. సో ఆ స్మెల్ అయితే నాకైతే చాలా ఇష్టం. సో ఇలాగ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అండ్ కరివేపాకు కూడా వేసుకున్నాను. చారుని దీంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అండ్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఫైనలీ ఇట్స్ రెడీ టు డ్రింక్. అండ్ అన్నంలో బాగుంటుంది, మామూలుగా కూడా తాగొచ్చు. థ్యాంక్ యూ guys, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్ టు వాచ్ మోర్.